హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ఫాక్ట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేనేమి రఫీ. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఒక సూపర్ కెమెరా సెంట్రిక్ స్మార్ట్ ఫోను అండ్ ఒక కర్వ్డ్ డిస్ప్లే, ప్రీమియం డిస్ప్లే అండ్ ప్రీమియం పెర్ఫార్మెన్స్తో ఉండే ఒక సూపర్ ఫోన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. గుర్తుపెట్టుకోండి, ఈ ఫోన్ ఖచ్చితంగా అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో వస్తే సూపర్ కెమెరా ఫోన్ అవుద్ది. నేను ఆల్రెడీ కెమెరాని ఒక 5 డేస్ 6 డేస్ నుంచి యూజ్ చేస్తాను. సూపర్ కెమెరాస్ దీంట్లో తీసుకొచ్చారు వీళ్ళు. ఇది వివో వాళ్ళు ఈరోజే మన ఇండియాలో లాంచ్ చేయబోతున్న VIVO V25 Pro అనమాట. అండ్ రిమెంబర్, V సిరీస్లో ఫోన్స్ జనరల్గా 30,000 దాటిపోతూ ఉంటాయి కదా. సో ఈసారి మాత్రం కొంచెం ఇంట్రెస్టింగ్గా వీళ్ళు అండర్ 30 పెడతారని నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో ఈ ఫోన్ పెడితే ఖచ్చితంగా సూపర్ ఫోన్ అవుద్ది. సో ఇప్పుడు మనం దీన్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన డీటెయిల్స్ అని చూద్దాం. పైన మనకి VIVO V25 Pro ఉంది, అలాగే మనకి వివో బ్రాండింగ్, అలాగే సైడ్కి కూడా VIVO V25 Pro ఉంది. బ్యాక్ సైడ్ మన దగ్గర ఉంది బేస్ వేరియంట్ 8GB ప్లస్ 128GB అండ్ సైలింగ్ బ్లూ. అండ్ ఇక్కడ ఇంట్రెస్టింగ్లీ స్టార్ వాల్యూస్ కూడా ఉన్నాయి. స్టార్ వాల్యూస్ ఈసారి ఎందుకు ఈ పర్టికులర్ ఫోన్లో కొంచెం తక్కువగా అనిపిస్తున్నాయి నాకు. హెడ్కి ఏమో 1.19 ఉంది, బాడీకి ఏమో 0.8 ఉంది. సో జనరల్గా వివో వాళ్ళు ఎప్పుడు కూడా 1 దాటిపోతూ ఉంటాయి. ఈసారి కొంచెం తగ్గించారు వీళ్ళు, కొంచెం మంచిగానే తీసుకొచ్చారు. బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల మనకు ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది సైలింగ్ బ్లూ అనే కలరు. అండ్ ఇంట్రెస్టింగ్లీ వీళ్ళది ఏంటంటే బ్యాక్ సైడ్ ఏజీ గ్లాస్ టెక్నాలజీ, మనకి యూవీ లైట్ పడినప్పుడు ఇవి కలర్స్ అనేవి వ్యారీ అవుతూ ఉంటుంది. అండ్ కొన్ని వీళ్ళు సపరేట్ ప్రీమియం బాక్సెస్ ఇస్తున్నారు, మనకు రాలేదు. సో ఆ బాక్స్లో ఏంటంటే కొన్ని బ్యాక్ సైడ్ డిజైన్స్ వస్తాయి. ఆ డిజైన్ మీద ఒక లైట్ ఇస్తారు, టార్చ్ లైట్ లాంటిది. దాని మీద పెట్టి ఇలా టార్చ్ వేస్తే ఆటోమేటిక్గా లైట్ అనేది దీని మీద ఇక్కడ ఆగిపోతుంది అనమాట. అంటే ఒక డిజైన్ అనేది దీని మీద ప్రింట్ అవుతుంది, ఆ తర్వాత కొంచెం మెల్లమెల్లగా టైం తర్వాత పోతుందన్నమాట. సో మన దగ్గర ఆ డిజైన్స్ ఇవ్వలేదు, మనకు ఆ టార్చ్ లైట్ కూడా ఇవ్వలేదు, అందుకని నేను ఆ డిజైన్స్ చూపించలేను. కానీ ఇది అవుతుందన్నమాట, సూపర్గా ఉంటుంది. నేను ఆల్రెడీ ఇంతకుముందు వివో ఫోన్స్లో చూశాను. మీకు VIVO V23 Pro చూసినట్టున్నారు మీరు నా దగ్గర, అప్పుడు వచ్చింది. సో అలాగే ఇప్పుడు దీంట్లో కూడా ఇచ్చారు, కానీ మనకి ఈసారి స్పెషల్ బాక్స్ అయితే ఏమీ ఇవ్వలేదు, అందుకైతే నేను చూపించలేకపోతున్నాను. అండ్ ఈ ఫోన్ మనకి బాక్స్లో బ్లూ కలర్ ఉంటుంది. అండ్ ఒక TP కేసు, యూజర్ మాన్యువల్, Type-C కేబుల్, 80 వాట్స్ ఛార్జరు, అండ్ ఆఫ్ కోర్స్ మనకి దీంట్లో ఒక Type-C to USB డాంగుల్ అయితే వీళ్ళు ఇస్తున్నారు అనమాట. సో ఇవి బాక్స్లో వచ్చే కంటెంట్. అల్టిమేట్గా మనకి ఫోన్కి సంబంధించిన డిజైన్ ఒకసారి అబ్జర్వ్ చేస్తే, సో బ్యాక్ సైడ్ మనకి ఏజీ గ్లాస్ టెక్నాలజీ, గ్లాస్ బాడీ అండ్ ప్రీమియం ఫినిషింగ్తో ఉంటుంది, మ్యాట్ ఫినిషింగ్తో ఉంటుంది, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ మూడు కెమెరాల సెటప్ అండ్ వివో బ్రాండింగ్ ఉంటుంది. అండ్ నాకు నచ్చింది ఏంటంటే అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో కర్వ్డ్ డిస్ప్లేతో వస్తుంది అనమాట. ఇది చాలా ప్రీమియం డిస్ప్లే, మళ్ళీ ఇది AMOLED 120Hz రిఫ్రెష్ రేట్తో వస్తుంది, కర్వ్డ్ డిస్ప్లే అండ్ మిడిల్లో పంచువల్ కెమెరా ఉంటుంది. అండ్ రైట్ సైడ్ మీకు వాల్యూమ్ బటన్స్, పవర్ బటన్ ఉంటుంది. బాటమ్ సైడ్ మీకు సిమ్ ట్రే ఉంటుంది, ఇది డ్యూయల్ సిమ్ సపోర్ట్తో వస్తుంది. అలాగే మెయిన్ మైక్రోఫోను, Type-C పోర్టు, అలాగే స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. లెఫ్ట్లో ఏమి ఉండవు, టాప్లో మనకి సెకండరీ నాయిస్ కాన్సలేషన్ మైక్ ఉంటుంది, మిడిల్లో పంచువల్ కెమెరా ఉంటుంది. సో ఇది జస్ట్ 6.5 ఇంచెస్. అంటే ఈ రీసెంట్గా వచ్చిన ఫోన్స్లో డిస్ప్లేతో కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం చిన్న డిస్ప్లేతో వస్తుంది. సో అందుకని మనకి ఏమవుతుందంటే చేతిలో పట్టుకున్నప్పుడు చాలా ప్రీమియం అయితే అనిపిస్తూ ఉంటుంది, చిన్న డిస్ప్లేతో వస్తుంది కాబట్టి. సో ఓవరాల్గా చేతిలో పట్టుకున్నప్పుడు మాత్రం ఫోన్ చాలా ప్రీమియం లుక్ అయితే మనకి అనిపిస్తుంది అనమాట. ఇది మనకి దీంట్లో ఏంటంటే ఫన్ టచ్ OS లేటెస్ట్ వర్షన్తో వస్తుంది. అండ్ అన్ని యాప్స్ మనకి హోమ్ స్క్రీన్ మీద అరేంజ్ చేస్తుంటాయి. అలాగే దీనికి ఒక యాప్ డ్రావర్ కూడా అవైలబుల్గా ఉంటుంది. అండ్ ఇంట్రెస్టింగ్లీ గుర్తుపెట్టుకోండి, వివో అండ్ IQ ఫోన్స్లో మీరు డైరెక్ట్గా వాళ్ళ డిఫాల్ట్ డైలర్ని ఎనబుల్ చేసుకోవచ్చు. బేసిక్గా దీంట్లో మనకి గూగుల్ డైలర్ వస్తుంది, కానీ మీరు డిఫాల్ట్ డైలర్ అంటే వాళ్ళకి సంబంధించిన డైలర్ని మీరు ఎనబుల్ చేసుకోవచ్చు. దానికోసం *5566688 అని కొడితే ఆటోమేటిక్గా మీకు ఇది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు చూసారు కదా, నేను ఆల్రెడీ సెట్ చేశాను. సో దీనివల్ల యూజ్ ఏంటయ్యా అంటే, మీకు కాల్ రికార్డింగ్ చేసుకున్నప్పుడు నోటిఫికేషన్ లాంటివి వెళ్ళవు, వాళ్ళ డిఫాల్ట్ డైలర్ కాబట్టి. అండ్ గూగుల్ డైలర్ ఇంటర్ఫేస్ కొంచెం ఆడ్గా ఉంటుంది. సో ఏదైనా స్టాక్ వీళ్ళకి సంబంధించింది అయితే కొంచెం స్టైలిష్గా ఉంటుంది. ఇవి కొన్ని ఫీచర్స్ అయితే మనకి ఈజీగా అర్థమవుతుంటాయి. అండ్ Android 12 అండ్ ఇంట్రెస్టింగ్లీ ఈ డిస్ప్లే క్వాలిటీ మాత్రం చాలా ప్రీమియంగా అనిపిస్తుంది. అండ్ బ్రైట్నెస్ మాత్రం సూపర్గా ఉంది. మ్యాక్సిమం బ్రైట్నెస్ 1500 నిట్స్ వరకు ఉంటుంది. అందుకని డేలైట్ కండిషన్లో డైరెక్ట్ సన్లైట్లోకి వెళ్ళినా కానీ డిస్ప్లే మాత్రం చాలా బ్రైట్గా కనిపిస్తుంది. ఇది మాత్రం నాకు దీంట్లో బాగా నచ్చింది. అండ్ ఇది లేటెస్ట్ Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. అండ్ లేటెస్ట్ థీమింగ్తో వస్తుంది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంటుంది. డిస్ప్లే సెట్టింగ్స్లో మీకు ఆల్వేస్ ఆన్ డిస్ప్లే కావచ్చు, 120Hz రిఫ్రెష్ రేట్ కావచ్చు, ఇలాంటివన్నీ సెట్ చేసుకోవచ్చు. అబౌట్ ఫోన్లోకి వెళ్తే ఇది మీకు Android 12 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. లేటెస్ట్
లేటెస్ట్ యూఏఎన్ ఇక్కడ కనిపిస్తూ ఉంది, లేటెస్ట్ సెక్యూరిటీ ప్యాచ్తో వచ్చింది. ఎలాంటి అప్డేట్స్ అయితే ప్రజెంట్గా రోల్అవుట్ అయితే చేయలేదు. ఇంటర్ఫేస్ పరంగా చూసుకుంటే మాత్రం చాలా ప్రీమియంగా అయితే అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో కూడా కొన్ని బ్లాట్వేర్ అప్లికేషన్స్ ఉంటాయి, వాటిని మీరు రిమూవ్ కూడా చేసుకోవచ్చు. మీకు నచ్చని ప్రతి యాప్ని దాంట్లోంచి మీరు తీసేసుకోవచ్చు అనమాట. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, దీనికి బ్యాక్ సైడ్ 3 కెమెరాల్లో మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ IMX766 సెన్సార్ ఇది. అండ్ ఆఫ్ కోర్స్ ఇది ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ మాత్రం అండర్ 30,000 రూపీస్ బడ్జెట్లో నాకు జనరల్గా ఏంటంటే వివోకి సంబంధించిన కెమెరాస్ బాగా నచ్చుతూ ఉంటాయి. వివో అలాగే ఐకు వాళ్ళ కెమెరాస్ చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటాయి. దీంట్లో కూడా కెమెరాస్ అయితే చాలా బాగున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ దీంతో కొన్ని శాంపిల్స్ కూడా తీసాను నేను, ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా అబ్జర్వ్ చేయొచ్చు. డే లైట్ కండిషన్లో మాత్రం పీక్ లెవెల్లో పెర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. అండ్ నేను కొన్ని ఈవినింగ్ టైంలో ఆఫ్టర్ 6 కూడా కొన్ని షార్ట్స్ తీసాను, అప్పుడు కూడా కెమెరా క్వాలిటీ మాత్రం చాలా బాగా అయితే నాకు అనిపించింది. సో బోత్ పోర్ట్రేట్ షాట్స్ కావచ్చు, నార్మల్ షాట్స్ కావచ్చు, మీకు చాలా ప్రీమియం అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఆఫ్ కోర్స్ ఫ్లవర్స్ కూడా తీసాను, ఫ్లవర్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి, వాటి కూడా చాలా మంచి క్వాలిటీ అయితే వస్తుంది. అండ్ దీంట్లో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిషన్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు, క్వాలిటీ మాత్రం ఓకే పర్లేదు బాగానే ఉంది. అండ్ దీంట్లో ఇక రెండోది 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, సో దాంతో షార్ట్స్ కూడా మంచిగా వస్తున్నాయి. అంటే నాకు కెమెరాల డిపార్ట్మెంట్లో మాత్రం ఈ ఫోన్లో ఈ 2 కెమెరాలు కూడా చాలా మంచిగా అనిపించినాయి. అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా మాత్రం లో లైట్ కండిషన్లో కొంచెం స్ట్రగుల్ అవుతుంది, డే లైట్ కండిషన్లో మాత్రం చాలా బాగుంటుంది. ఆఫ్టర్ 6 తీసిన షార్ట్స్ అయితే కొంచెం కలర్స్ అనేవి కొంచెం షేడ్ అవుతున్నాయి. డే టైంలో తీసిన డైరెక్ట్ సన్లైట్లో తీసిన ఫొటోస్ మాత్రం న్యాచురల్గా అనిపిస్తున్నాయి. సో లో లైట్ కండిషన్లో మాత్రం కొంచెం స్ట్రగుల్ అవుతుంది ఫ్రంట్ సైడ్ కెమెరా. మేబీ ఇది ఒక సాఫ్ట్వేర్ ప్రాబ్లమ్ అని నేనైతే అనుకుంటున్నాను. మేబీ ఫ్యూచర్లో వీళ్ళు ఫిక్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే క్వాలిటీ ఆల్రెడీ మాట్లాడుకున్నాం మనం, క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. దీంతో నేను చాలా రకాల వీడియోస్ కూడా ప్లే చేసి చూసాను, వీడియో క్వాలిటీ మాత్రం చాలా బాగుంది. అండ్ ఆఫ్ కోర్స్ దీంట్లో మీకు వైడ్ వైన్ L1 సర్టిఫికేషన్ కూడా ఉంది. సో దాంతో మీరు అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్ లాంటి వాటిలో హెచ్డీలో మూవీస్ అయితే చూసుకోవచ్చు అనమాట. అండ్ దీంట్లో వీళ్ళు 4500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. అండ్ మనకి ఇది 80 వాట్స్ ఛార్జ్ ఇస్తున్నారు. సో మనకి అండర్ 1 అవర్ లోపే ఇది ఛార్జ్ అయితే అవుతుంది. ఫాస్ట్ ఛార్జింగ్ చాలా బాగానే ఉంటుంది వీళ్ళది. రీసెంట్గా వచ్చిన ఐకు ఫోన్స్లో కూడా మనకి ఫాస్ట్ ఛార్జింగ్ మంచిగా ఇస్తున్నారు కదా, సేమ్ అదే 80 వాట్స్ ఛార్జర్ దీంట్లో కూడా వీళ్ళు ఇస్తున్నారు. సో అండర్ 12 కూడా ఇస్తున్నారు. అండ్ ఇంకొక 2-3 అప్డేట్స్ అయితే ఇస్తారు. ఒకవేళ మీకు కెమెరా అనేది మెయిన్గా ఇంపార్టెంట్ అయితే, మెయిన్గా కెమెరానే మీకు ప్రయారిటీ, అండ్ డిస్ప్లే కర్వ్ డిస్ప్లే కావాలి, అండర్ 30,000 రూపీస్ ఇంక్లూడింగ్ ఆఫర్స్ అయ్యి ఉండొచ్చు మేబీ. సో నాకు తెలిసిన హింట్ ఏంటంటే అండర్ 30,000 రూపీస్ వస్తుందని అనుకుంటున్నా. సో చూడాలి. అండ్ కర్వ్ డిస్ప్లే కావాలి, ప్రీమియం డిస్ప్లే కావాలి, ప్రీమియం ఫీల్ కావాలి, మంచి కెమెరాలు కావాలి, మంచి పెర్ఫార్మెన్స్ కావాలనుకుంటే దీని మీద అయితే ఒక లుక్ అయితే వేయండి. చాలా బాగుంది కెమెరాలు, డిస్ప్లే దీంట్లో మెయిన్ కీ హైలైట్స్ అనమాట. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.